అర్థం కాదు రిషి గారు, ఎందుకు నరకాలి సార్? కూటమి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎందుకు నరకాలి? రప్ప రప్ప నరకాలని ఒకడంటాడు, చీకట్లో నరికేసి పొద్దున్నే కనుగొడి చీకట్లో నరికేసి పరామర్శించాలని ఇంకొకటి అంటాడు. ఎందుకు నరకాలి? వాట్ ఈస్ ద రీజన్? ఈరోజు బిట్స్ పిలాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చినందుకు నరకాలా? ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కానీ సజావుగా రోడ్డు ప్రమాదం ప్రయాణం ఈరోజు జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా గుంటలు లేవు, అందుకు నరకాలా? 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు నరకాలా? లేదంటే సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తున్నందుకు నరకాలా? ప్రజలకు చేరువయ్యి వాళ్ళ జీవన శైలిని మరింత మెరుగుపరిచిన కూటమి ప్రభుత్వ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎందుకు సార్ నరకాలి? ఒకటి ఆన్సర్ చెప్పమనండి. పేర్ని నాని గారు ఈ కారణం చేత వీళ్ళని రప్పరప్ప నరకాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు రంగు బయట పెట్టాం కాబట్టి మమ్మల్ని నరకాలి. జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలన్నీ జూమ్ చేసి ప్రజలకు చూపిస్తా ఉన్నాం కాబట్టి, ఇదిగోండ్రా మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లిక్కర్ కేసులో ఇంత దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇది జగన్మోహన్ రెడ్డి మీ మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి మేము బయట పెట్టాం కాబట్టి మమ్మల్ని నరకాలి. బాబాయ్ హత్య కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ బయటకు వచ్చాయి కూడా మమ్మల్ని నరకాలి. ఏం సార్, ఎందుకు నరకాలి సార్? ఎవరు ప్రశ్నించలేదు ఏంటి సార్? అసలు అవును కరెక్టే, ఎందుకు నరకాలి? రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళు మేము వచ్చి నరుకుతున్నామా సార్ వాళ్ళని? సో ఎందుకు నరకాలని గారు మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు ప్రశ్నించడానికి మేము ఉన్నాము, శ్రీరామ్ గారు లాంటి అనలిస్టులు ఉన్నారు, మేము ఎప్పటికప్పుడు దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం, మాట్లాడితే మమ్మల్ని కూడా నరకమంటున్నారు, ముక్కలు చేయాలని అది కూడా చెప్పాడు పేరు నాని. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యంగా టార్గెట్ మీరే, తెలుగుదేశం పార్టీయే జగన్మోహన్ రెడ్డి టార్గెట్. సరే పవన్ కళ్యాణ్ జనసేన కూడా తర్వాత లెవెల్లో. ఇప్పుడు అదే కదా, అక్కడ గుడివాడలో రెచ్చగొట్టి మిమ్మల్ని బూతులు తిట్టి మిమ్మల్ని మీ వాళ్ళు రెచ్చగొట్టి 2 రాళ్ళు వేస్తారు, లోకేష్ చేసడం చేయాలని కుట్ర కదా బయటపడింది. సో నా పాయింట్, శ్రీరామ్ గారు క్వశ్చన్ ఇందాక అడిగింది ఏంటంటే, వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతూ ఇష్టారీతిని రెచ్చిపోతూ నిజంగానే ఏదో సినిమాలో కథానాయకుడు ఇలా మాట్లాడితే ఎలివేషన్ వచ్చిందనే ఎలివేషన్ నిజంగా బయట వస్తుందని ప్రజల్ని అమాయకమైన యువతను రెచ్చగొడుతుంటే ఆ అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉంటున్నారు, మళ్ళీ సభలు పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మీద చర్యలేవి. అంటే ఆయన ఎంత స్థాయికి వెళ్ళాడంటే, ఏం నడిపిస్తారా, కొడాలి నాని 3 నెలల్లో వస్తాడు, ఏం పీకుతారు అనే స్థాయికి వెళ్ళాడు ఆయన. అప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? నేను శ్రీరామ్ గారు కాదు, మీరు. అవును సార్, కరెక్టే. పామరు నియోజకవర్గంలో ఇతను మాట్లాడాడు. ఆ తర్వాత ఇదే మాటలు గుడివాడలో మాట్లాడటానికి వస్తే మా కేడర్ తిరగబడ్డారు. నిన్న మళ్ళీ ఇదే మాటలు మాట్లాడటానికి వెళ్తే హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైనా కానీ ప్రభుత్వం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇట్లాంటి వాటి మీద పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. పేర్ని నాని చేసేటటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పలు చోట్ల కేసులు కూడా ఇతని మీద నమోదు అయ్యాయి సార్. డెఫినెట్లీ వాళ్ళు రేపు డెఫినెట్లీ చర్యలు తీసుకుంటారు పేర్ని నాని మీద. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్, మమ్మల్ని కరెక్టే కదా సార్, మాకు క్లారిటీ కావాలి కదా. మేము సుపరిపాలన, మేము 1 yearలో మేము చేసినవన్నీ కూడా చెప్పుకుంటా ప్రజల మధ్య మేము తిరుగుతూ ఉన్నాం, మమ్మల్ని ఎందుకు నరకాలి? అదొకసారి డెఫినెట్లీ ఇప్పుడు నరుక్కుంటా పోతా ఉంటే ఎవడు మిగలడు. ఎందుకు నరకాలి మమ్మల్ని? మేము ఏం చేసామని నరకాలి? సో చెప్పాలి కదా సార్. ఈ పేర్ని నాని గారు కావచ్చు, లేదంటే మొన్నటి వరకు ఇప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు సార్, బోరుగడ్డ అనిల్ అనేసి, గంటలో లేపేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గంటలో లేపేస్తా అన్నటువంటి వ్యక్తి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత పేర్ని నాని గారు డ్యూటీకి ఎక్కారు. ఆ తర్వాత కొడాల నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు, లేదంటే భయపడ్డారో కానీ ప్రసన్న కుమార్ రెడ్డి డ్యూటీకి ఎక్కాడు. సో ఎవరో ఒకళ్ళు వస్తానే ఉన్నారు, ఒకరిని అంచి వేస్తే ఎవడో ఒకడు వస్తానే ఉన్నాడు. నేను కూడా ఒక పౌరుడిగా కోరుకుంటా ఉన్నా, వీళ్ళకి ఎక్కడా లేని శిక్షలన్నీ కూడా ఉండాలనేసే నేను కోరుకుంటా ఉన్నా. మరి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది, ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా శిక్షలు ఉంటాయి. ఏదైతే మరి అమరావతి మహిళలను ఏదైతే అన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు వరకు ఏదో తప్పు చేసిన మీ పార్టీ వాళ్ళని పచ్చ మహిళలు అన్నాడు. అసలు రాష్ట్రంలో పచ్చ మహిళలు అన్నాడు, మీ పార్టీ వాళ్ళని కాదు, రాష్ట్రంలో మహిళలు అందరినీ అన్నట్టే పచ్చ మహిళలు అంటే. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని న్యాయం గెలిచిందంట. ఒక మహిళల మీద కామెంట్ చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతనికి బెయిల్ వస్తే న్యాయం గెలిచిందంట. సో ఇట్లాంటి కామెంట్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ పేర్ని నాని గారి కామెంట్స్ ఉన్నాయి సార్, చీకట్లో నరకాలి అని ఒకటి, బీసీ మహిళ, మనం బీసీ మహిళ కాబట్టి గట్టిగా టార్గెట్ చేద్దాం, ఇదంతా స్టేట్ వైడ్ ఇష్యూ చేద్దాం అని అంటా ఉన్నారు. మరి ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు, నందన్ సుబ్బయ్య గారిని పేక్కోసారు, ఆ తర్వాత తోట చంద్రయ్య గారిని అలా చేశారు, ఐలయ్య గారిని అలా చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే బీసీలని అనగదొక్కటంలో జగన్మోహన్ రెడ్డిని మించిన ఫ్యాక్షనిస్ట్ లేడు. మరి ఆ రకంగా బీసీలను అనగదొక్కేసి ఈ రోజు బీసీల మీద ప్రేమ ఒలగబోస్తా ఉన్నటువంటి ఈ పార్టీని విశ్వసించరు కూడా. కిరణ్ గారు ఏం చెప్తారు? జనసేన నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని గరే ఊరే సిగ్గు లేదా అంటే, ఎప్పటి నుంచో ఆయన పవన్ అంటే ఆయనకు పడదు,
సరే మరి ఆ సామాజిక సమీకరణాలు లేకపోతే నువ్వు మా దగ్గర ఉండాలి కదా మా వాడి వాటి వెళ్ళావనో ఏదో మొత్తానికి వాళ్ళ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణం జనసేన పార్టీ ఏం చెప్తోంది నరుకుడు భాష మీద